హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నారు అనుకుంటున్నారు. అదేనండి బాబు, ఒంటిమిట్ట తెలుసు కదా, రాజంపేట బస్ కోసం ఈ తిప్పాలన్నమాట. మార్నింగే 5కి లేచి వెళ్తే బస్సు వెళ్ళిపోయింది. తర్వాత 6:30 బస్కి ఎక్కాం ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత చాలా దూరం ఫ్రెండ్స్, రాజంపేటే ఒక 3 అవర్స్ పడుతుంది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 అవర్, అట్లాగా 6 అవర్స్ జర్నీ ఫ్రెండ్స్ మన నెల్లూరు నుంచి. చాలా కష్టము, రాను పాను ఆయన 12 అవర్స్ జర్నీ అనమాట. అప్పటికప్పటికే వెళ్ళి వచ్చే పని అయితే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళి రావడం అంటే చాలా కష్టం. అందుకు మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నాము, దేనికోసం వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా. మాకు తెలిసిన వాళ్ళకి కొంచెం హెల్త్ బాగాలేదంటే సరేలే చూసి వద్దామని చెప్పి అనుకున్నాం ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ తను చనిపోయారనమాట. అందుకని అక్కడికి వెళ్తున్నాము. ఇంకా మా వారికి ఇంకా ఆఫీస్లో తనకేమో సెలవు ఇవ్వలేదు. అందుకని మేమిద్దరమే వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అంత దూరము చాలా కష్టం ఫ్రెండ్స్. అసలే రాపూర్ ఘాట్ రోడ్లలో అసలుకి జర్నీ ఎలా ఉంటుందంటే గుండెలో జారిపోతూ అసలుకి చాలా భయం వేసింది ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ టైం మా పెళ్ళి తర్వాత అంత దూరం జర్నీ. అంటే నేను మా అత్తయ్య కలిసి వెళ్ళాము. ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, తనకి ఇంకా ఎలాగో సెలవు ఇవ్వలేదు ఇంకా నా భర్తకి. ఇంకా అందుకని మా వారు మీరు వెళ్ళేసి వచ్చేయండి అని చెప్పి అన్నారు. అందుకే వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది అనిపించింది. వెళ్ళేటప్పుడు భయం వేసింది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ఈ కొండల్లో ఈ ఘాట్ రోడ్లలో ప్రయాణం చేయటము ఎంత ఇబ్బంది అనిపించిందంటే భయపడతా వెళ్ళాను. అక్కడ బస్ ఆపారు ఫ్రెండ్స్. అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆపుతారంట, బాగుంటుంది. తర్వాత రాజంపేటకు వచ్చేసాం ఫ్రెండ్స్. రాజంపేట దగ్గర కడప బస్ ఎక్కాము. అక్కడ ఇంకా ఒంటిమిట్ట కోసం అని చెప్పి ఇంకా నేను మా అత్తయ్య తీసుకున్నాము. ఫస్ట్ మా అత్తయ్యతో వెళ్తే బోరే ఉండదు ఫ్రెండ్స్. జర్నీ చాలా బాగుంటుంది, బాగా అనిపించింది. అన్నీ చెప్తుంది అనమాట, ఫలానేది అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఊరికి ఇదే కదా నేను ఫస్ట్ వెళ్ళడము. అందుకని నాకు తెలియనటువన్నీ చెప్పింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. వెళ్ళేది కష్టమే కానీ వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ మా అత్తయ్య చెప్తా ఉండడం ద్వారా నాకు చాలా హ్యాపీ అనిపించింది. తనతో జర్నీ బోరింగే లేదు ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా మేము రిటర్న్ అవ్వాలని చెప్పి ఇంకా బస్సులో అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా తర్వాత వచ్చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకేం చేస్తాము, ఇంకా అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన పెన్నా అనేది బ్రిడ్జే నాకు గుర్తొచ్చింది. నెల్లూరులో కూడా పెన్నా ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా తన దగ్గర ఇంకా 3కైతే 2:30 అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఎత్తుబడి కారిపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా అందరూ. ఇంకా నేనైతే దగ్గరికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. మా అత్తయ్య వద్దులే అని చెప్పి అన్నారు. అందుకే ఇంకా నేను ఇట్లాగా దూరం నుంచే చూస్తూ ఉన్నాను. అదిగాక చూస్తే నాకు కొంచెం భయం ఫ్రెండ్స్, నిద్ర రాదు అలాంటివి. కాకపోతే అందరం అక్కడికి పోయేవాళ్ళం. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి భయం అనమాట. అందుకే ఇంకా ఎత్తుబడి కార్యక్రమం అయితే ఇంకా జరుగుతూ ఉంది. అందరూ ఇంకా ఆయన్ని ఇంకా చచ్చిన వాళ్ళు అదే పుట్టక గిట్టకని తప్పదు అని చెప్పి అంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంక ఇంటికైతే బయలుదేరేసాం ఫ్రెండ్స్. మూడుకంతా తనని తీసేసారు. ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాం. ఇంకా సరేనని చెప్పి ఇంకా అదిగో ఫ్రెండ్స్ ఒంటిమిట్ట గుడి తెలుసా మీకు? అక్కడ రాముల వారి గుడి అంట. నాకు తెలియదు, మా అత్తయ్య చెప్పింది. ఇంక సరే అని చెప్పి ఇంటికి వెళ్తాము. ఇంటికి వచ్చేస్తున్నాం కదా అని చెప్పి ఆటోలో ఉంటే చిన్న పిక్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. చాలా దూరం ఫ్రెండ్స్. అసలుకి నీరసం వచ్చేసింది నాకైతేను. అంత జర్నీ అంటే ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము. అది మా వారు లేకుండా నేను మా అత్తయ్య వెళ్ళి రావడం అంటే ఇద్దరమే కలిసి వెళ్ళామన్నమాట. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్లు ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతైన ఒక్కసారి కానీ కింద కానీ పడ్డాము అంటే కనీసం మనం తీయడానికి తీస్తారో తీరో కూడా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ కొండల్లో నుంచి 7 కొండల నుంచి దారి అనమాట ఇది. ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్, ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము. ఇంటికి వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో అని భయపడతా వెళ్తున్నాము. ఇంకా లాస్ట్కి ఇంకా రీచ్ అయిపోయాము 8 కల్లా.